అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ జక్కోజ్. 170 బ్యాచ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను నేనని. సో 170 బ్యాచ్ టీటీడీ డబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ని 30 డేస్ ఎలా ఎంజాయ్ చేశాను, ఏం నేర్చుకున్నాను, ఆఫ్లైన్లో ఇంకా ఎంత ఎంజాయ్ చేశాను, ఇంకా ఎన్ని విషయాలు నేర్చుకునేది జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఇదేంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ రోజు జాయిన్ అయినప్పుడు ఇంట్రడక్షన్ తీసుకున్నారు. సో ఇంతే ఉంటుంది అనిపించింది మనసులో. తర్వాత నెక్స్ట్ డే ఇంకా సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే రోజుకు ఒక టాపిక్ తీసుకొచ్చి చెప్పడం వల్ల మనకు అసలు అంటే ఈ టాపిక్స్ ఇలా కూడా చెప్పచ్చా అంటే మన జీవితంలో జరిగేటివే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ కానీ, పేరెంటింగ్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, సో ఇలా టాపిక్స్ తీసుకుంటే చాలా ఏంటంటే ప్రతిరోజు మన నిత్య జీవితంలో ఏదో ఒక టైంలో మనకు అది యూజ్ అయ్యేది. ఎందుకంటే టైం అనేది చాలా విలువైనది, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అది ఎలా యూజ్ చేసుకున్నాను అనేది కొంతమందికి తెలుసు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో ఎస్పెషల్లీ ఈ ట్రైనింగ్లో నేను చెప్పేది ఏంటంటే మన లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీయడమే ఈ ట్రైనింగ్ స్పెషాలిటీ. సీరియస్లీ చెప్పాలంటే ట్రైన్ ద ట్రైనర్ అనేది పక్కా పెడితే ఫస్ట్ మనలో ఉన్న భయాన్ని, మనలో ఏ టాలెంట్ ఉన్నది ఇక్కడ వాళ్ళు షార్ప్నింగ్ చేస్తారు. అంటే మన భయం అనే ఒక పరదను ఇలా తొలగిస్తారు అన్నట్టు. సో మనకు ఆల్రెడీ కాంటెంట్ ఉంటుంది, దాన్ని ఎలా దారిలో పెట్టాలి, దానికి ఆ దారిలో పెట్టడానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయనేది డే బై డే మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం అన్నట్టు. సీరియస్లీ చెప్పాలంటే నా లైఫ్లో నేను డిఫైన్ చేసుకుంటే ఏదో ఒకసారి నా జీవితాన్ని నేను రాయాలనుకున్నప్పుడు ఇంపాక్ట్ ముందు నా జీవితం, ఇంపాక్ట్ తర్వాత ఒక జీవితం అని చెప్పచ్చు. అంటే 2 పార్ట్స్గా విభజిస్తాను నేను. ఎందుకంటే నా పేరు నేను స్క్రీన్ ముందు చెప్పుకోవాలంటేనే ఒకప్పుడు చాలా భయపడేవాడిని. సీరియస్లీ చెప్తున్నాను నేను. అలాంటిది ఇప్పుడు 1 అవర్ కాదు 2 అవర్స్ అయినా మాట్లాడేంత శక్తినిచ్చారు ఇంపాక్ట్. ఎస్పెషల్లీ శ్యామ్ రాథోడ్ సార్కి, ప్రతి ఒక్క మెంటర్కి, ఇన్ఛార్జెస్కి చాలా ధన్యవాదాలు. ఆ చిన్న ధన్యవాదాలు అనేది చాలా చిన్నవాడు, కాకపోతే దీన్ని నేర్చుకుని 10 మందికి నేర్పించి వాళ్ళకు ఈ రకంగా నేను నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ 30 డేస్లో చాలా సెషన్స్ జరుగుతాయి అన్నట్టు. టైం మేనేజ్మెంట్ కానీ, అంటే మన డైలీ మనకు అవుట్పుట్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి సండే రోజు. సో మనం మాట్లాడిన దానిలో మనం ఏది బెస్ట్గా చేసామో, ఏది బెస్ట్గా చేయలేదు అనేది మనకు ఇన్పుట్స్ ఇస్తారన్నట్టు. దాన్ని మనం షార్పన్ చేసుకుని నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకోవాలన్నట్టు. సో ఇలా 30 డేస్లో ఆన్లైన్లో జరుగుతుంది. సో చెప్పాలంటే 30 డేస్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సీరియస్లీ ఒక్క సింగిల్ రూపాయి కూడా సీరియస్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని పక్కకు పెట్టి మన కోసం ఎంతో చేస్తున్నారు. సీరియస్లీ చెప్పాలంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నేర్చుకుంటే మాత్రం ఉన్నత స్థాయికి డెఫినెట్లీ వెళ్తారు. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం, ఎంతమందికి తెలుస్తుంది? మా అంటే ఆఫీస్ వాళ్ళకి తెలుస్తుంది, మన ఫ్యామిలీకి తెలుస్తుంది. కానీ ఇంపాక్ట్ ద్వారా మీరు ఒకవేళ డెవలప్ అయ్యి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని మీరు ఎదిగితే ప్రపంచానికి తెలుస్తారు. చాలా 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 మంచిది ఇది చెప్పాలంటే. అసలు గంపా సార్ ఏ టైంలో ఇది పెట్టాడు కానీ అద్భుతంగా ఉంది ప్రోగ్రామ్ మాత్రం. సో నెక్స్ట్ ఆన్లైన్ సెషన్ అనేది 2 డేస్ ఉంటుంది. దానికి మాత్రమే జస్ట్ అది కూడా చాలా మినిమల్ ఫీ, అది కూడా హోటల్ ఛార్జెస్ గంపా సార్కు తెలిసిన వాళ్ళది కాబట్టి మనకు చాలా తక్కువ ఇస్తారు. అదేదో ఉట్టి హోటల్ కూడా కాదు, 5 స్టార్ హోటల్. సో 5500 రూపీస్, వెరీ నామినల్ ఫీ. సో మనకు మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా సీరియస్లీ చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే గజిబిజిగా ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్. ఆ ఆర్గనైజ్డ్లో వాళ్ళు చేసేది కూడా మన లైఫ్లో ఎలాంటి మూమెంట్లో ఎలా మిస్టేక్ చేయొద్దు, మనం ఇంకా ఎంత డెవలప్ చేసుకునేది చాలా బాగా చెప్పారు అన్నట్టు. గేమ్స్ కండక్ట్ చేశారు, అవుట్పుట్స్ తీసుకున్నారు, మంచి మంచి ఫేమస్ స్పీకర్స్తో మనకు క్లాసెస్ చెప్పిస్తారు ఆఫ్లైన్లో. సో రియల్గా చెప్పాలంటే 2 డేస్ అసలు ఇప్పుడే అయిపోయింది అనిపించింది. లిటరలీ చెప్పాలంటే హోటల్ మమ్మల్ని గెంటేశాడు, ఇంక వెళ్ళిపోండిరా బాబు మీరని. ఎందుకంటే ఇక వెళ్ళకుండా అందరు చాలామంది అక్కడే ఉండిపోయారు అన్నట్టు. ఎందుకంటే వదలాలని అనిపించట్లేదు మాకు. సో ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి సీరియస్లీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీరు ఎక్కడ ఇలాంటిది దొరకదు. ఎందుకంటే ఇంత తక్కువకి ఇంత సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా నేర్చుకున్నాను, ఏదో ఒకటి చేయాలని చాలా సంకల్పంతో ఉన్నాను. నిన్న నేను ఆల్మోస్ట్ పడుకున్నది, ట్రైనింగ్ అయిపోయింది, చాలామంది రిలాక్స్ అయిపోతారు. కానీ ఇది కంటిన్యూ చేయాలని మార్నింగ్ 5:30కి మనకు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. అది అద్భుతం ఇంకా చెప్పాలంటే. సో మనకు ఈవినింగ్ మనకు నేర్పించడానికి చాలామంది వస్తారు, మనకు మాట్లాడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మార్నింగ్ మనం ఎంతైనా మాట్లాడచ్చు. అక్కడ కూడా చూడండి, మనకు నైట్ అంతా ట్రైనింగ్ ఇచ్చి మార్నింగ్ మెంటర్స్ మళ్ళీ మార్నింగ్ మనకు చెప్తారు 5:30కి. ఇదంతా చూడండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నంటే వాళ్ళకి ఏమీ రాదు. సీరియస్లీ చెప్పాలంటే మనం ఎదిగి వాళ్ళకు ఇవ్వడమే అది వాళ్ళకు ఒక గిఫ్ట్ లాంటిది. సో నేను లాస్ట్ కంక్లూడ్ చేసేది ఏంటంటే 30 డేస్ ఆన్లైన్ అనేది అద్భుతమైతే ఆఫ్లైన్ అనేది మహా అద్భుతం.
థ్యాంక్ యూ సో మచ్.